వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చేరడానికి ముందు రాజకేశ్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయని సిట్ స్పష్టం చేసింది. అనిశ్చిత రాజకీయ లబ్ధి పొందేందుకు మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లు కొనుగోలు చేసేందుకు ఇచ్చారని కూడా పేర్కొంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్ రెడ్డిని అదే రోజు రాత్రి 8:30 గంటలకు అరెస్ట్ చేసింది. శనివారం రాత్రి సిట్ కార్యాలయంలోనే ఉంచి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సిట్ కోర్టులో ప్రవేశపెట్టింది. ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టిన తర్వాత సిట్ బృందం మిథున్ రెడ్డి అరెస్టుకు కారణాలను వివరిస్తూ ఒక రిపోర్ట్ని, రిమాండ్ రిపోర్ట్ రెండింటినీ న్యాయమూర్తికి సమర్పించారు. మద్యం కుంభకోణం జరిగిన తీరు, మద్యం విధానం మార్పు, డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లు, వాటికి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, షెల్ కంపెనీల ద్వారా ఈ ముడుపుల డబ్బులను బ్లాక్ ని వైట్ గా చేయడం, కసిరెడ్డి గ్యాంగ్ ద్వారా ఈ ముడుపులు మిథున్ రెడ్డి వరకు ఎలా చేరాయి అనేది రిమాండ్ రిపోర్టులో వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరడానికి ముందు ఈ ముడుపులు మిథున్ రెడ్డి వద్దకు వచ్చాయని రిమాండ్ రిపోర్టులోని 41వ పేరాలో విస్పష్టంగా పేర్కొన్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనుచిత లబ్ధి కోసం ముడుపులు తీసుకున్నట్లు సిట్ వెల్లడించింది. అధికార దుర్వినియోగం చేసి మద్యం విధానాన్ని మార్చి ముడుపులు సేకరించి రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగించారని వివరించింది. నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రలోభపెట్టి లొంగ తీసుకున్నారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి తద్వారా డిస్టిలర్ల నుంచి ముడుపులు సేకరించారని వివరించారు. బహుళజాతి కంపెనీల బ్రాండ్లను తొక్కిపెట్టి లోకల్ బ్రాండ్లు తయారు చేయించి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించారని సిట్ పేర్కొంది. డిస్టిలరీల నుంచి మద్యం తీసుకునేందుకు ఆర్డర్ ఆఫ్ సప్లై విధానాన్ని కూడా మార్చేసి మాన్యువల్ తీసుకొచ్చారని తెలిపింది. డిస్టిలరీల నుంచి మద్యం బేసిక్ ధరలపై 12 నుంచి 20% వరకు ముడుపుల రూపంలో తీసుకున్నారని సిట్ నివేదిక వెల్లడించింది. విధానం మార్పు, కమిషన్ల వసూళ్లు, బ్లాక్ మనీని వైట్ గా మార్చడం, ఎవరెవరికి పంపాలో పర్యవేక్షించడం, కలెక్షన్లు మొత్తం మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని కూడా సిట్ రిమాండ్ రిపోర్టులో వివరించింది. బెవరేజెస్ కార్పొరేషన్లో బ్రాండ్ సెలక్షన్స్ తో పాటు అప్పుడున్న అధికారులు మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు మెక్డోవల్స్, కింగ్ఫిషర్, బడ్వీజర్ వంటి బహుళజాతి కంపెనీల బ్రాండ్లను తొక్కిపెట్టారని సిట్ వివరించింది. మిథున్ రెడ్డి 2023 మేలో పలుమార్లు సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సెక్రటరీ ధనంజయ రెడ్డి, జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మాట్లాడారని కాల్ డేటా రికార్డ్ ద్వారా తేలిందని వివరించారు. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్ తో కూడా మాట్లాడారని వివరించారు. అమెరికా, అరబ్ ఎమిరేట్స్ లో పలు షెల్ కంపెనీల్ని గుర్తించి అందులోకి నిధులు పంపారని, కానీ ఈ దేశాలకు నిధులు బదిలీ చేసేందుకు అధికారికంగా బ్యాంక్ ఛానల్స్ లేవని వివరించారు. బెవరేజెస్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి లోతైన కుట్రకు తెరలేపారని సిట్ పేర్కొంది. మద్య నిషేధం చేస్తామనే సాకుతో ఆ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించి మొత్తం వ్యవస్థను కేంద్రీకృతం చేసి తమ గుప్పెట్లోకి తీసుకున్నారని కూడా పేర్కొంది. 2019 అక్టోబర్ 8వ తేదీన తిరుపతిలో మిథున్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యామని, తనకు ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తామని పేర్కొన్నారని అప్పటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ విచారణలో వెల్లడించారు. ఆయన్ను హైదరాబాద్ లోని విజయసాయిరెడ్డి నివాసానికి పిలిపించి గత 3 సంవత్సరాలు అంటే 2019కి పూర్వం 3 సంవత్సరాలు మద్యం విక్రయాల నివేదికను తీసుకుని అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని కలవాలని మిథున్ రెడ్డి కోరారని నివేదికలో వివరించారు. 2019 అక్టోబర్ 13వ తేదీన మిథున్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సత్యప్రసాద్, విజయసాయిరెడ్డి హైదరాబాద్ లో కలుసుకున్నారని వివరించారు. 2019కి పూర్వం 3 సంవత్సరాల మద్యం విక్రయాల్ని పరిగణలోకి తీసుకుని ఎక్సైజ్ పాలసీని మార్చి ప్రభుత్వమే వ్యాపారం చేస్తే నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు కమిషన్లు, ముడుపుల రూపంలో వస్తాయని మిథున్ రెడ్డి బృందం అంచనా వేసుకుంది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరూ కలిపి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాలని మిథున్ రెడ్డి సూచించారు. విజయసాయిరెడ్డి సిఫార్సు మేరకు అనూష అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ను బెవరేజెస్ కార్పొరేషన్లో నియమించి ప్రతిరోజు మద్యం విక్రయాలు తెలుసుకునేవారని పేర్కొన్నారు. పాపులర్ బ్రాండ్లను మార్కెట్ నుంచి బలవంతంగా తొలగించి నాసిరకం లిక్కర్ విక్రయించేందుకు ఈ సిండికేట్ ప్రయత్నించిందని, ఇందుకోసం తమ రాజకీయ పలుకుబడిని కూడా ఉపయోగించిందని పేర్కొన్నారు. ముడుపుల సొమ్ము బ్లాక్ ని వైట్ చేసేందుకు బంగారం వ్యాపారులకు ముడుపులు పంపి బంగారం కొనుగోలు చేసినట్లు జీఎస్టీ ఇన్వాయిస్ ని తీసుకునేవారన్నారు.
తమ కమిషన్లు మినహాయించుకుని ఆ తర్వాత డబ్బును కసిరెడ్డి లేదా చాణక్యకు బంగారం వ్యాపారులు ఇచ్చేవారని పేర్కొన్నారు. 300 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల మేర డిస్టిలర్ల నుంచి నగదు బంగారం వ్యాపారులకు వెళ్లి అక్కడి నుంచి మిథున్ రెడ్డికి చేరిందని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు. షెల్ అకౌంట్లకు డబ్బు పంపడం, కంపెనీల ప్రమోషన్ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొనడం, గార్మెంట్స్, గోల్డ్ కాయిన్స్ వంటివి కూడా కొనుగోలు చేసినట్లు చూపించారు. లిక్కర్ సిండికేట్లోని సభ్యులు తమ స్నేహితుల రియల్ ఎస్టేట్, ఇతర కంపెనీలకు కూడా నిధులు మళ్లించినట్లు రికార్డుల పరంగా దొరికిపోయారు. దర్యాప్తు సంస్థల దృష్టి మళ్లించేందుకు ముడుపుల్ని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లో ఉండే షెల్ కంపెనీలకు హవాలా మార్గాల ద్వారా పంపారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. డిస్టిలర్ల నుంచి తమకు సంబంధం లేని వస్తువులైన బంగారం, బట్టలు కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్లు సృష్టించి వాటి మాటున ముడుపులిచ్చారని వెల్లడైందని, ఈ అంశంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. సిండికేట్ అంతా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచేదని, బెవరేజెస్ కార్పొరేషన్ నిబంధనలు, ధరలు, ఆయా బ్రాండ్ల సెలక్షన్లు, డిస్కౌంట్లు అంతా మిథున్ రెడ్డే చూసుకునేవారని వివరించారు. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎటువంటి సొంత డిస్టిలరీ లేకుండా సబ్లీజ్ ద్వారా 732 కోట్ల రూపాయల రెవెన్యూను చూపించిందని పేర్కొన్నారు. ఎస్పీవై, విశాఖ, పీఎంకే డిస్టిలరీలను సబ్లీజ్ కు తీసుకున్నారని రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఎస్పీవై డిస్టిలరీని మిథున్ రెడ్డి ప్రమోట్ చేశారని సిట్ రిమాండ్ రిపోర్ట్ వివరించింది. మద్యం విధానం మార్పు, ప్రణాళికాబద్ధంగా ముడుపుల సేకరణ, పంపిణీ, డిస్టిలర్లను ఎంపిక చేయడం, షెల్ కంపెనీల ఏర్పాటు, బినామీ ఖాతాలకు నిధుల మళ్లింపులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.